SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో చాలా మందికి మోకాళ్ళ నొప్పులు ఫేస్ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ కరోనా తర్వాత సిచ్యువేషన్ చాలా వర్స్ట్ అయిందని చెప్పొచ్చు. పెద్దవాళ్ళలోనే కాకుండా యంగ్ ఏజ్లో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఓవర్ వెయిట్ అనేది ఒక సమస్య అయితే ఇంకా చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మరి ఆక్యుపెన్చర్లో ఎలాంటి ప్రెషర్ పాయింట్స్ అనేవి మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మందులు యూజ్ చేయకుండా, హాస్పిటల్స్ చుట్టూ తిరగకుండా ఒక మంచి ప్రెషర్ పాయింట్స్ని ఈరోజు తెలుసుకుందాం. ఎలా అప్లై చేయాలి, ఎక్కడ ఉంటాయి, ఏంటి అనేది. సో ఈరోజు మనతో ఉన్నారు ఆక్యుపెస్టిస్ట్ ఇంకా హీలర్ జనార్దనాచారి గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో పెద్దవాళ్ళల్లో, అలాగే పెద్దవాళ్ళు కాకపోయినా పెద్దవాళ్ళుగా ఉంటున్న పిల్లల్లో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అంటే వాళ్ళ ఏజ్ అనేది చూడ్డానికి ఎంగేజ్లో ఉంటారు, బట్ వాళ్ళ బాడీ పార్ట్స్ అనేవి బాగా పెద్దవాళ్ళలో వచ్చే సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. సో మోకాళ్ళ నొప్పులకి ఏ ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి, ఏంటి ఈరోజు మీ ద్వారా మన ప్రేక్షకులందరికీ తెలియజేద్దాం. మోకాళ్ళలో వచ్చే నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్ అంటాం. యాక్చువల్ అన్ని జాయింట్స్ లో కూడా పెయిన్స్ వస్తాయి, బట్ మోకాళ్ళలో మనకు ఎందుకు ముందు కనిపిస్తాయంటే మనం బరువు అంతా మోకాళ్ళ మీద పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ మేనిఫెస్ట్ అవుతుంది. బట్ ఇక్కడ స్టార్ట్ అయిందంటే అన్ని బోన్స్లో కూడా ఎంతో కొంత డీజనరేషన్ లేదా ఎంతో కొంత ఇన్కన్వీనియన్స్ స్టార్ట్ అయిందని అర్థం చేసుకోవాలి. ఒక దగ్గర స్టార్ట్ కాదు. ఎందుకంటే మోకాళ్ళు అనగానే మనకు గుర్తొచ్చేది ఇందులో ఒక 3-4 ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకటి బోన్ ఇన్వాల్వ్ అయింది. మోకాళ్ళు బోన్సే కదా ఒకటి. రెండవది టెండాన్స్ అండ్ లిగమెంట్స్. లిగమెంట్స్ అంటే దాన్ని పట్టి ఉంచేటటువంటి ఇవి ఇష్యూస్ ఉంటాయి. టెండాన్ లిగమెంట్స్ అంటాం. ఆ మోకాలు పట్టుంచుతాయి. ఇక ఇంకోటి సినోవియల్ ఫ్లూయిడ్, ఆ మోకాల మధ్యన ఉండే ఒక లిక్విడ్ ద్రవం. ఈ 4 ఇన్వాల్వ్ అయి ఉంటాయి. దీంట్లో మనం మోకాలు నొప్పి అనగానే ఏదో మోకాళ్ళు గుజ్జరిగిపోయింది, మోకాలు అరిగిపోయింది, బోన్ ఇష్యూ అని అనడానికి లేదు. అంటే ఉన్న అందరూ చెప్తున్నది ఏంటంటే, ఈ వైద్య రంగంలో ఉన్న వాళ్ళు మోకాలు నొప్పులు అనగానే ముందు బోన్స్ పోయాయి అనే ఆ నిర్ధారణకు రాకూడదు. చాలా సందర్భాల్లో టెండాన్స్, లిగమెంట్స్ వేర్ అండ్ టేర్ ఉండొచ్చు. ఎక్కడో కొంచెం అరుగుదల వేర్ అండ్ టేర్ అంటాం కదా, అక్కడ కొన్ని ఇష్యూ వచ్చినప్పుడు కూడా కొన్ని ఎందుకు వస్తాయి తర్వాత చెప్తాను. ఈ వేర్ అండ్ టేర్ వచ్చినప్పుడు లిగమెంట్స్ లోపల ఈ సమస్య స్టార్ట్ అవుతుంది. మన నీ పెయిన్ అనగానే మనం ఎనీ జాయింట్ పెయిన్స్ అన్నప్పుడు ముఖ్యంగా నీ మోకాల నొప్పులే ఎక్కువ బాధిస్తాయి. నడవడానికి ఇబ్బంది పడతారు, మెట్లు ఎక్కలేరు, నడవడానికి చాలా చాలా ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది. మోకాళ్ళ నొప్పుల్లో వృద్ధుల్లో పెద్దవాళ్ళు ఇలా కొంటి నడిస్తే పర్లేదు, చిన్న పిల్లలు నడవడానికి నొప్పులు వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఫీల్ అవుతారు కదా, ఇలా కుంటుకుంటూ నడిచినా నడవలేకపోయినా జనం కూర్చొని లేవడానికి కూడా ఇలా ఫ్లోర్ పట్టుకొని లేవడం, ఏదైనా ఇంట్లో పనులు చెప్పినా గానీ విసుక్కోవడం, నేను వెళ్ళలేను, కాళ్ళ నొప్పులు అని చెప్తూ ఉంటారు. ఓకే. సో మనం ఈ నీ పెయిన్ ప్రధానంగా డిస్కస్ చేసినప్పుడు చాలా యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది. ఇది అందరిలో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు తాతయ్యలు, పెద్ద నానమ్మలు ఇలా పట్టుకొని లేవడం, ఇలా కర్ర పట్టుకుని నడవడంలో ఒక మీనింగ్ ఉంది. కానీ యంగ్స్టర్స్లో ఉన్నప్పుడు, ఒక ఎంగేజ్లో ఉన్నప్పుడు కూడా పట్టుకొని లేవడం, లేదంటే కొంచెం కుంటుతూ నడవడం చూస్తే కొంచెం సోషల్ కూడా ఇన్ఫీరియర్. ఏంటి నా పరిస్థితి, నడవలేకపోతున్న జనం చూసి నన్ను ఏమనుకుంటారో అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బయటికి పెయిన్ కిల్లర్ వేసుకుని నడుస్తుంటారు. పెయిన్ కిల్లర్ వేసుకుని నడుస్తున్నప్పుడు ఏమైందంటే, పెయిన్ ఇక్కడ లేదు కానీ ఆ రాపిడి అదంతా జరుగుతూనే ఉంటుంది అక్కడ. ఇక్కడ పెయిన్ తెలియకుండా బ్రెయిన్ ఫంక్షన్ ఆపుతుంది దాన్ని. బ్రెయిన్ సెన్స్ చేయలేదు. పెయిన్ కిల్లర్ ఏం చేస్తుందంటే ఈ నొప్పిని బ్రెయిన్కి అందకుండా చేస్తుంది, కానీ ఇక్కడ దీన్ని రిపేర్ చేయదు. ఈ ప్రాబ్లం ఉంది కానీ నడుస్తూనే ఉంటారు. అది ఇంకా డేంజర్ కదా. ఇప్పుడు నొప్పి ఉన్నప్పుడు నడవకపోతే, నొప్పి ఉంది కదా కొంచెం కంట్రోల్ చేసుకుంటే నడకని ఆ డ్యామేజ్ తగ్గుతుంది. ఇంకా నడుస్తూనే ఉన్నాం కదా నొప్పి లేదని, ఎందుకు పెయిన్ కిల్లర్ వేసుకొని, అప్పుడేమవుతుంది, డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది కదా. సో ఇది ఇంకొక ఫర్దర్ డిటీరియరేషన్ ఆఫ్ ద ఇష్యూస్. సో టిష్యూ, టెండాన్, లిగమెంట్స్, బోన్స్, సినోవియల్ ఫ్లూయిడ్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యాయి. కాబట్టి ఇది బోన్ సమస్య అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మనం పుట్టినప్పుడే బోన్కి వయసు ఎంత, 100 years పక్క. 100 ఏళ్ళు ఉండే స్ట్రాంగ్ బోన్స్ ఉంటాయి. ఇప్పుడు టీత్ ఉందనుకోండి, ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, గట్టి కూడా కొరగలుగుతాం.
ఒకప్పుడు మన టీత్ ఇంకా స్ట్రాంగ్ కదా, పచ్చి మాంసాన్ని కూడా తినే రాక్షసు ఆ జాతులు ఉండేది కదా, అంతే కదా, మన జంతువులు చంపి తినేవాళ్ళు కదా. సో టీత్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అందువల్ల బోన్ అనేది టీత్ కూడా బోనే. నేను చెప్పింది అంటే టీత్ బోనే, మన వెనుక ఉన్న వెన్నెముక కూడా బోనే, ఈ స్కల్ అంతా కూడా బోనే. ఇక్కడ ఎక్కడ ఆల్ బోన్స్ అంతా కూడా ఒకే కేటగిరీ కింద చూస్తుంది ఆక్యుపంక్చర్. సో ఇక్కడ నొప్పి స్టార్ట్ అయినంత మాత్రాన బోన్స్ అన్ని హెల్తీగా ఉన్నాయి అనుకోవడానికి వీల్లేదు. సో ఎక్కడో చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి. బోన్ హెల్త్ లేదా బోన్ డెన్సిటీ, ఎముక యొక్క శక్తి సాంద్రత ఇబ్బంది పడుతోంది, కాంప్రమైజ్ అవుతోంది అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అందువల్ల మనము ఈ మోకాళ్ళు ఎప్పుడైతే వస్తాయో ఇక్కడ బోన్ మొత్తం పోయిందని కాకుండా మనం అర్థం చేసుకోవాలి. ఇంకో రెండో యాంగిల్ కూడా ఉంది. బోన్ అంత తొందరగా పోదని ముందు అర్థం చేసుకోవాలి. మనకు ఒకవేళ బోన్ పోతుంది తెలిసినప్పుడు ఒక ఇండికేషన్ వస్తుంది. పళ్ళు తొందరగా పుచ్చిపోవడం, విరిగిపోవడం, పళ్ళు తొందరగానే ఇబ్బంది పడుతున్నాయి అనుకోండి, కొరికినప్పుడు కొంతమంది నొప్పులు వస్తుంటాయి. చిన్న చిన్న గట్టిగా ఒక పచ్చి జాంకాయ కూడా కొరకలేని పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఏమర్థం చేసుకోవాలంటే కొంచెం బోన్ మన దగ్గర స్ట్రెంగ్త్ లేకుండా ఉంది, కాల్షియం డెఫిషియన్సీ ఉంది ఏమో అర్థం చేసుకోవాలి. దీనికి మనము కాల్షియం బోన్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, విటమిన్ డి, కాల్షియం ఇవన్నీ కూడా కావాలి. మనం ఈ ఆక్యుపంక్చర్లో ప్రెషర్ పాయింట్ చెప్తాం ముందు, చాలా మంది దాని గురించి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కాబట్టి ఇది ఈ ఆక్యుపంక్చర్ మోడల్లో చూడండి, ఇది మనం ఇప్పుడు ఈ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం. ఈ మొత్తం హ్యూమన్ బాడీ వెయిట్ అంతా కూడా ఇక్కడే పడుతుంది. సో బాడీ కొంతమంది ఒబేస్ ఉండడం వల్ల నొప్పులు వచ్చాయని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే బక్కపలచగా ఉన్న వాళ్ళలో కూడా నొప్పులు ఉన్నాయి. బాడీ అంటే ఇది ట్రిగ్గర్ చేస్తుంది. ఇక్కడ నొప్పులు ఉన్న దాన్ని త్వరగా పెంచేందుకు బాడీ వెయిట్, ఓవర్ వెయిట్ హెల్ప్ అవుతుంది, అంటే దోహదం చేస్తుంది, కారణం అవుతుంది. కానీ కేవలం లావు ఉండడం వల్ల నొప్పులు వచ్చినాయని చెప్పడానికి వీల్లేదు. రెండవది ఏంటంటే లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాం, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఇక్కడ ఇష్యూ ఉన్నా కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఎక్కడ నొప్పులు వచ్చిన బాడీలో ఈ ఇండైజెషన్ కూడా కారణం అవుతుంది, ఇక్కడ గ్యాస్ ఫామ్ అయినా కూడా కారణం అవుతుంది. ఇప్పుడు మనం ఆక్యుపంక్చర్ పాయింట్ చూద్దాము. ఇది ఈ మోకాలు ఎగ్జాక్ట్ గా బ్యాక్ సైడ్ ఉంది పాయింట్, ఇది బ్యాక్ సైడ్. ఈ రెండు మోకాల్లో ఈ చేసిన దగ్గర బెండ్ చేసినప్పుడు వెనక జాయింట్ లో ఈ జాయింట్ బెండ్ చేసినప్పుడు ఒక చిన్న రేఖలాగా వస్తుంది ఇక్కడ. ఓకే, ఇది క్రీజ్ అంటాం. ఈ క్రీజ్ మధ్యలో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ UB40 అని ఉంటుంది. UB40 అని ఉంటుంది. అంటే UB40 అనే అద్భుతమైన ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఇక్కడ కూడా పాయింట్ ఉంటుంది. ఈ రెండు పాయింట్లు మనము ఇలా ప్రెస్, ఇప్పుడు దీన్ని ఇలా చేయబెట్టి ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే, లేదా ట్యాప్ చేసుకోవచ్చు, లేదంటే ఈజీ ఇలా ట్యాప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బాగా చాలా అద్భుతమైన పాయింట్ ఉన్నాయి అనుకున్నాం కదా. యాక్చువల్ చెప్పాలంటే మోకాళ్ళకు సంబంధించి ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, SP9 అనుకున్నాం ఒకసారి, అట్లాగే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, వెనుక పాయింట్ ఉంటుంది, ఇక్కడ పాయింట్. సో దీని ఏరియాలో చాలా చాలా అద్భుతమైనటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే అన్ని పాయింట్స్ చేసుకోవడం కుదరకపోతే ముందైతే బ్యాక్ సైడ్ చెప్పిన UB40 అనే పాయింట్ ని ఆక్యుప్రెషర్ పాయింట్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు. కూర్చొని చైర్లో కూర్చొని కూడా చేయొచ్చు. అలా ఒక 2-3 మినిట్స్ మెల్లగా జెంటిల్ గా మనం ట్యాపింగ్ చేసినప్పుడు ఆ పాయింట్ యాక్టివేట్ అవుతుంది. అది ఏం పాయింట్ అంటే బోన్ స్ట్రెంగ్త్ ని పెంచే పాయింట్ అది. UB40 అంటే యూరినరీ బ్లాడర్ 40 పాయింట్. అది రెండు అద్భుతమైన మూలకాలను కలుపుతుంది. అది ఏంటంటే వాటర్ జల మూలకం అండ్ రెండవది పృథ్వీ మూలకం ఎర్త్. ఎప్పుడైతే ఎర్త్ కలిసినప్పుడు మనకి ఈ డైజెషన్, ఇది ఎర్త్ అంటే డైజెషన్ హెల్ప్ అవుతుంది, గ్యాస్ ఫామ్ కాదు. ఇక్కడ నుంచి ఫ్లూయిడ్, ఇక్కడ ఎప్పుడైతే ప్రాపర్ డైజెషన్ జరిగి ఆ ఎస్సెన్స్ అంతా కూడా వచ్చినప్పుడు ఇక్కడ ఫ్లూయిడ్స్ కూడా గ్రో అవుతాయి. ఆహారంలో నుంచి అరగడం వల్ల తయారైన సారాల్లో నుంచే ఫ్లూయిడ్ వస్తుంది తప్ప మనకు ఇంజెక్షన్లు లేదంటే ఎక్స్టర్నల్గా అక్కడిక్కడ అవసరం లేదు. మనకి నేచరు ఫ్లూయిడ్ తయారు చేసుకోగలుగుతుంది. సో అందువల్ల డైజెషన్ బాగుండాలి. ఇంకోటి మజిల్స్ అన్ని కూడా స్ట్రెంగ్తన్గా ఉండాలంటే కూడా
పోషణ రావాలి వాటికి, ఉమ్, అదంతా కూడా డైజెస్ట్ ద్వారా వస్తుంది. ఓకే. అట్లాగే వాటర్ ఎలిమెంట్ ఎందుకు తీసుకున్నాం మరి మనం అంటే, ఉమ్, ఒకటి ఇది మోకాలు ఎగ్జాక్ట్గా లోకల్ పాయింట్ అవుతుంది. ఉమ్, లోకల్ పాయింట్ కూడా చేయొచ్చు, ఇంపార్టెంట్. అది ఎక్కడుంది, ఎక్కడో ఉన్న పాయింట్, లోకల్ ఉన్న పాయింట్ ఉంది, ఉమ్, అది యాక్టివేట్ చేయడం ద్వారా ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. ఒకటి. ఓకే. రెండోది ఏంటంటే ఉమ్, వాటర్ అనే జలమూలకము ఉమ్, బోన్స్ కంట్రోల్లో ఉంచుకుంటుంది. ఉమ్, ఉమ్, మన ఎక్కడ శరీరంలో ఎముక వీక్ అయినా, కాల్షియం తగ్గినా, విరిగిపోయేలా ఉన్న ఫ్రాగైల్ అయినా, ఏదైనా బోన్ ఇబ్బంది పడుతుందంటే వాటర్ ఎలిమెంట్ బాడీలో సరిగ్గా లేదా అర్థం చేసుకోవాలి. ఓకే. హ్యూమన్ బాడీలో జలతత్వము, ఉమ్, ఈ జలమూలకము ఎప్పుడు సఫర్ అవుతుందో, ఉమ్, ఎనర్జీ హెచ్చుతగ్గులు అవుతాయో అప్పుడు ఈ బోన్ సమస్యలు వస్తాయి. పంటి సమస్యలు వచ్చినా, వెన్నెముక పోస్చర్ సమస్యలు వచ్చినా, L4, L5, L5, L3, L4, L5 అంటుంటారు కదా, C4, C5 అంటాం ఇక్కడ. ఉమ్, ఈ సర్వైకల్ రీజన్లో, లంబార్ రీజన్లో, ఉమ్, థొరాసిక్ రీజన్లో, ఉమ్, T3, T4, T5 ఎక్కడ ఏ వెన్నెముక సమస్యలు వచ్చినా కూడా బోన్స్ ఇష్యూ అన్నీ కూడా ఈ వాటర్ ఎలిమెంట్ కిందనే ఉంటాయి. ఓకే. కాబట్టి వాటర్ ఎలిమెంట్ తీసుకున్నాము. యూరినరీ బ్లాడర్ అంటే కాన్సంట్రేట్ వాటర్ ఎలిమెంట్ ఉమ్, అండ్ డెర్త్ తీసుకున్నాం. ఈ 2 పాయింట్ కలిపేటటువంటి UB40 లోకల్ పాయింట్ చేయడం ద్వారా ఉమ్, మోకాల్లో ఉన్న సివియారిటీ ఇమ్మీడియట్గా నొప్పి తగ్గిపోతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. ట్రై చేయండి. ఇది పెయిన్ ముందు తగ్గుతుంది, మెల్లమెల్లగా రోజు చేస్తూ పోయినప్పుడు ఉమ్, లోపల నుంచి ఎలిమెంటల్ ఎనర్జీస్ పెరిగి ఉమ్, బ్యాలెన్స్ అయ్యి బోన్ స్ట్రెంగ్త్ అని పెరుగుతుంది, ఓకే. ఎముక బలం గట్టిపడుతుంది, ఉమ్, టెండాన్స్, లిగమెంట్స్, ఫ్లూయిడ్స్ అన్నీ కూడా కావాల్సిన విధంగా తయారవుతాయి. ఇది శాశ్వత పరిష్కారాన్ని దారితీస్తుంది. రూట్ కాజ్ ట్రీట్మెంట్ చెప్తున్నాను నేను. ఉమ్, రూట్ కాజ్ ట్రీట్మెంట్ అంటే ఒక సమస్యకు దాని ఒట్టి పెయిన్ కిల్లర్ ఇచ్చి పెయిన్ ఈజ్ ద సిమ్టమ్, ఉమ్, పెయిన్ తగ్గించే పని చేయడంలే నేను. ఆక్యుపెంచర్లో పెయిన్ రూట్ కాజ్ ట్రీట్మెంట్, నాట్ ద సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఉమ్, రూట్ కాజ్ అంటే ఏంటిది, దానికి కావాల్సిన ఇందాక అనుకున్నాం కదా, ఏం కావాలి, ఫ్లూయిడ్ కావాలి, టెండాన్ బాగుండాలి, లిగమెంట్స్ బాగుండాలి, బోన్ బాగుండాలి అనుకోండి. అది చేసే పాయింట్ ఇది. సో లాంగ్ రన్లో ఇది శాశ్వత పరిష్కారంగా ఉంటుంది, చాలా యూజ్ అవుతుంది. ఇది మంచి రిజల్ట్స్ వచ్చాయి, ఉమ్. ట్రై చేయొచ్చమ్మా. ఎవరైనా కానీ చాలా ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు ఉన్నట్లయితే పెద్దవాళ్ళలో చాలా హెల్ప్ అవుతుంది. పాపం వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మీరు చక్కగా ఒక కుర్చీలో కూర్చొని కూడా చక్కగా మీకు తెలియకపోయిన మోకాళ్ళ చుట్టూ, మోకాళ్ళ వెనక ఏదైతే మనం ఫోల్డ్ చేసినప్పుడు ఉంటుందో జస్ట్ ఇలా ట్యాప్ చేసుకోవడం, వెనక కూడా ట్యాప్ చేసుకోవడం, ఆ మోకాళ్ళ చుట్టూ జస్ట్ ఇలా ప్రెషర్ పాయింట్స్ అప్లై చేయడం, ఒక 10 నిమిషాలు చేస్తూ ఉంటే చాలా రిలీఫ్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు, మనం ₹1 ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ట్రై చేయండి. అసలు ఇంట్లో కూర్చొని చేసేది కాబట్టి మీకు ఎలా అనిపించింది, రిజల్ట్స్ వచ్చిందా లేదా, ఇంకా ఈ సమస్యలు ఉన్నాయి కావాలన్నా కానీ కామెంట్ చేయండి. తప్పకుండా మీ సమస్యకి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా, నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.